కర్ణాటక వ్యాప్తంగా 14% ముస్లిం జనాభా ఉంది. బెంగళూరు నగరంలో సైతం 14 నుంచి 15% ముస్లింలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ నగర ప్రాంతాల్లోనే ముస్లింల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. స్థానికులకు తోడు ఉపాధి కోసం వలస వచ్చిన బీహార్, యూపీకి చెందిన ముస్లింలు కూడా ఉన్నారు. వీరంతా రకరకాల మార్గాల్లో ఓటు హక్కు సంపాదించుకున్నారు. ఓటరు జాబితా ముమ్మర సవరణలో భాగంగా అక్రమ ఓట్లను ఎన్నికల కమిషన్ తొలగించింది. మరి ముఖ్యంగా బెంగళూరు శివారు ప్రాంతాల్లో అక్రమ ఓట్ల తొలగింపును పిఎఫ్ఐ అనుబంధ రాజకీయ పార్టీ ఎస్డిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కర్ణాటకలో మజ్లిస్ పార్టీ క్రమంగా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇస్లామిక్ భావజాలం ఉన్న పార్టీల బలం పెరగడాన్ని తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తున్నది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇస్లామిక్ భావజాలం ఉన్న పార్టీల బలం పెరగడాన్ని తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తోంది. అందుకే రామ్ మాధవ్, వినోద్ తావడే వంటి వ్యూహకర్తలకు కర్ణాటక, కేరళ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. కర్ణాటకలోని హుబ్లీ మున్సిపాలిటీలో 3 మజ్లిస్ కార్పొరేటర్లు విజయం సాధించారు. బెళగావి, బీదర్, కోలార్ జిల్లాల్లో సైతం ఒక్కో కార్పొరేటర్ మజ్లిస్ తరపున గెలుపొందారు. కర్ణాటక వ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణ కర్ణాటకలో ఎస్డిపిఐ బలంగా ఉంది. గ్రేటర్ బెంగళూరు ఎన్నికల్లో గెలుపు అంత సులభం కాదు. బీజేపీకి అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ అనేక ప్రతికూలతలు కూడా కమలం పార్టీ